ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి వ్యవసాయ ఉత్పాదనలపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు రాబడతారని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాస్ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో రైతు ఉత్పాదక సంఘం ఏర్పాటు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం రాజ్యాంగ నిర్మాణం ఆమోదం గురించి వివరించారు. అనంతరం శిక్షణ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ పురుష రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసినా విజయవంతం కాలేదని, డ్వాక్రా గ్రూపులు అభివృద్ధి చెందినట్లు రైతులు, సన్న చిన్నకారు రైతులు మరియు కౌలు రైతులు సంబంధించిన వ్యవసాయం చేసే మహిళా రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసి వ్యవసాయంలో మెలకువలు, మహిళా రైతులకు శిక్షణ ఇస్తే ఉత్పత్తులు రాబడతారని, తద్వారా పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించుకొని మార్కెటింగ్ చేసే సదుపాయం కూడా ఉంటుందని, వీరికి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సౌకర్యాల పట్ల మహిళా రైతులకు అవగాహన కల్పిస్తే పటిష్టంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అనంతరం మండల రైతు ఉత్పాదక సంఘాలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం బాబురావు, ఏపీఎం అనిల్ కుమార్, కోటనందూరు మండల ఏపీఎం సూర్యకుమారి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లోవలక్ష్మి, సీసీలు, అకౌంటెంట్లు, మహిళా రైతులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. చాలా విజయాలు సాధించాం. ఎలాగా గ్రూప్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా, గ్రామ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా, మండల సమాఖ్యలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఉత్పత్తి సంస్థల్ని మహిళల ద్వారా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే ఉద్దేశంతో మనం జిల్లాలో 12 మండలాల్లో ఈ రైతు ఉత్పత్తి సంస్థల్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా వ్యవసాయానికి సంబంధించి మరి వారికి ఉన్న మహిళా రైతులకి బార్గెనింగ్ కెపాసిటీ పెంచే అవకాశం జరుగుతుంది. అలాగే వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసేటువంటి అవకాశం కూడా మరి పెరుగుతుంది. అలాగే ఫైనాన్సింగ్ కెపాసిటీ కూడా మహిళా రైతులందరికీ కూడా ఈ ఉత్పత్తి సంస్థల ద్వారా పెరగడానికి అవకాశం ఉంది. మార్కెటింగ్ ఫెసిలిటీస్, అలాగే మనకి వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ద్వారా కనిపించేటువంటి పథకాలన్నీ కూడా మనం ఈ మహిళా ఉత్పత్తి రైతు సంస్థలకి అందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతి మండలంలో కూడా 100 మహిళా రైతు సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఒక మండల స్థాయిలో రైతు ఉత్పత్తి సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘం ద్వారా వాళ్ళల్లో ఒక 15 మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎంపిక చేసి వీరితో ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసి ఈ లోకల్గా అవసరమైనటువంటి మరి ఇన్పుట్స్ అన్నీ కూడా వీళ్ళకి 100 గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు అందజేసి తద్వారా వారి ఆదాయాలను రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంలో భాగంగా ఈరోజు కోటనందూరు మండలంలో మరియు రౌతులపూడి మండలంలో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశాన్ని మనం ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ.